హాయ్ అండి. ఈరోజు వీడియోలో బగారా రైస్ ఎలా చేద్దాం అనేది చూద్దామండి. ఏముంది, సింపుల్గా చేశాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది రైస్. ఎలా చేద్దామో ఫస్ట్ నుంచి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కళాయి పెట్టుకొని గరం మసాలా సామాన్లన్నీ అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దాంట్లో నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఎలాచి ఒకటి వేసాను. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం దాంట్లో. ఇది మంచిగా ఆనియన్స్, పచ్చిమిర్చి మసాలా బాగా వేగాలండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి పుదీనాని వాష్ చేసుకుని యాడ్ చేసుకుందాం. ఇవ్వండి, పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అలానే క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను, దానికి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే ఇంకొంచెం హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు రైస్ని అందులోకి యాడ్ చేస్తున్నాను. ముందుకుంటే బాస్మతి రైస్ వాష్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. నేను నానబెట్టిన రైస్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోలే చూద్దామండి. చాలలేదు, చప్పగా ఉంది, అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను అందులోకి. సాల్ట్ సరిపోలేదండి, అందుకే యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. తీసి చూద్దామండి. ఇందులో ఇంకా కొంచెం వాటర్ ఉందండి, కొంచెం పట్టుకొని చూస్తే కొంచెం గట్టిగా ఉంది, వాటర్ కూడా ఉంది.
ఇప్పుడు తీసి చూద్దామండి. ఇదిగోండి అయిపోయింది బగారా రైస్. చూడండి పొడి పొడిగా మంచిగా వచ్చింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.